ఈనాటి యువత జీవనశైలి, ఆలోచన విధానం, శరీరంపై ఉన్న అవగాహన చాలా మారిపోయాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన శరీరాలు, ఫిట్నెస్, ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోలు, హీరోల బాడీ ట్రాన్స్ఫర్మేషన్లు అన్నీ కలిసి యువకుల్లో సిక్స్ ప్యాక్ కోసం తీవ్రమైన ఆసక్తిని పెంచాయి. ఇది ఒక ట్రెండ్గా మొదలై ఇప్పుడు చాలా మందికి లక్ష్యంగా మారింది. సిక్స్ ప్యాక్ కోసం కొందరు అతిగా వ్యాయామం చేస్తారు. చాలాసార్లు శరీరానికి అవసరమైనంత విశ్రాంతి ఇవ్వకుండా రోజుకు గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూ గాయాలకు గురవుతారు. మజిల్స్ పెరిగే బదులు అలసట, నొప్పులు, చికాకులు పెరుగుతాయి. ఏదైనా అతిగా చేస్తే అనర్థం. వ్యయం కూడా అంతే. శరీరాన్ని తీర్చిదిద్దుకోవాలంటే రోజు వ్యాయామం చేయాలి, ఆహారాన్ని నియంత్రించాలి, శరీరానికి అవసరమైన పోషకాలను అందించాలి. ఈ ప్రక్రియలో సహనం, పట్టుదల ఎంతో అవసరం. అయితే ఈ రోజుల్లో చాలా మంది రేపే మనకు సిక్స్ ప్యాక్ వచ్చేయాలి అన్నట్టుగా తొందరపడుతున్నారు. అందుకోసం షార్ట్ కట్లను వెతుక్కుంటున్నారు. అవి తాత్కాలికంగా ఫలితం ఇచ్చినా చివరికి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చైనాకు చెందిన ఒక వ్యక్తి ఇదే రీతిలో సిక్స్ ప్యాక్ కోసం ప్రమాదకర మార్గాన్ని ఎంచుకున్నాడు. సాధారణంగా సిక్స్ ప్యాక్ లేదా ఎయిట్ ప్యాక్ కోసం జిమ్లో సంవత్సరాల తరబడి శ్రమించాలి. కానీ షాంఘైకు చెందిన ఈ వ్యక్తి అలాంటి శ్రమ ఏదీ చేయకుండానే నేరుగా ఇంజెక్షన్లకు మొగ్గు చూపాడు. హైల్రోనిక్ యాసిడ్ అనే పదార్థాన్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేయించుకున్నాడు. ఇది సాధారణంగా మన చర్మంలో, కీళ్లలో సహజంగా ఉండే పదార్థమే అయినా ఇలాంటి ప్రయోజనాల కోసం ఉపయోగించడం వైద్యులు కూడా చూసి భయపడే విషయం. అతడు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద చర్చగా మారింది. అతని శరీరాకృతి చూసి చాలా మందికి సందేహం వచ్చింది. ఇది నిజంగా సాధ్యమేనా, లేక ఏదైనా సినిమా టెక్నిక్ ఉందా అని. అయితే అసలు విషయం బయటకు రావడంతో సహజ మార్గాలను పక్కన పెట్టి షార్ట్ కట్ల కోసం వెతకడం ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టమైంది. హైల్రోనిక్ యాసిడ్ సాధారణంగా కాస్మెటిక్ సర్జరీల్లో ముఖంలోని ఖాళీలు నింపేందుకు, ఆకృతిని మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తారు. కానీ చైనాకు చెందిన ఈ వ్యక్తి దీన్ని పూర్తిగా వేరే విధంగా ఉపయోగించాడు. కండరాలు ఉన్నట్లు కృత్రిమంగా కనిపించేందుకు 2 mm యాసిడ్ను ఇంజెక్షన్ ద్వారా శరీరంలోని వివిధ భాగాల్లోకి పంపించాడు. ఈ యాసిడ్ చర్మ కణజాలాన్ని ఉబ్బించి నిజమైన కండరాల్లా కనిపించేలా చేస్తుంది. అతడు భుజాలు, కాలర్ బోన్లు, ఛాతీ, కడుపు వంటి అనేక చోట్ల ఈ ఇంజెక్షన్ను చేయించుకున్నాడు. ప్రస్తుతం అతడి శరీరంలో దాదాపు 20% హైల్రోనిక్ యాసిడ్ నింపబడిందని వైద్యులు చెప్తున్నారు. మొత్తం మీద 10,000 డోసులు తీసుకోవాలనుకున్నాడట. ఇప్పటి వరకు వాటిలో 40% పనులు పూర్తయ్యాయని, ఈ ప్రక్రియ కోసం 5 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాడని చెబుతున్నారు. వైద్యుల ప్రకారం హైల్రోనిక్ యాసిడ్ని ఫిల్లర్లుగా ఉపయోగించేందుకు మాత్రమే FDA అనుమతించింది. దీన్ని భారీ మోతాదుల్లో శరీరంలోకి పంపించడం చాలా ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు ఇన్ఫెక్షన్లు, రక్తం గడ్డగట్టడం, కణాలు నాశనం కావడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రక్రియలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శరీరం ఈ యాసిడ్ని శోషించడం ప్రారంభించిన వెంటనే కృత్రిమంగా కనిపించే ఈ 8 ప్యాక్లు మెల్లగా మాయమవుతాయి. అంటే ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎంత ప్రమాదంలో పడినా ఈ రూపం శాశ్వతం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.